ఈ హెడ్డింగ్ చూడగానే జగన్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు, అవినాష్తో రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పులివెందుల్లో అతన్ని పెట్టేసేసి జగనేమో అసెంబ్లీకి రాజీనామా చేసేసి అటు వెళ్ళిపోతున్నాడు, తద్వారా కేంద్రంతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి కామెడీ అయితే నేను చేయదలుచుకోలేదు. పాయింట్ ఏంటంటే పులివెందులు వెళ్ళాడు తన తండ్రికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలకు సంబంధించి. ఆ సందర్భంలో అక్కడితో ఆగకుండా ఏదైతే దాడులకి పాల్పడుతూ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆగటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి. అందులో అట్లా దాడులలో గాయపడ్డటువంటి ఒక కార్యకర్తని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం రిమ్స్ హాస్పిటల్, ఇది మంచి అడుగు. ఎందుకంటే ఇంతవరకు కార్యకర్తలకి ఎందరికో ఏదో జరుగుతున్నా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నాయకులు వెళ్ళట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఏ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వెళ్ళారు, లేకపోతే కనుక పేరు నాని లాంటి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళెవరు వెళ్ళట్లేదు అన్నటువంటి. అంబటి రాంబాబు పేరు నాని కూడా వెళ్ళలేదు, కనిపించలేదు. అంబటి రాంబాబుది అయితే కనిపించింది, 2-3 దగ్గరికి వెళ్ళి చూసి రావడం అన్నట్టు. అలాంటి సందర్భంలో ఇది జగన్ వెళ్ళటం అంటే మిగతా నాయకులకి ఒక సంకేతం ఇవ్వడం, గాయపడ్డోళ్ళు బాధితుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి అండగా నిలబడటం అన్నట్టు. ఆ విధమైన సంకేతం ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక జారీ చేశారు. ఈ తరహా దాడులు మంచి సంస్కృతి కాదు, దీనివల్ల ప్రమాదం అన్నట్టు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఇది నాయకులు ప్రోత్సహిస్తారని నేను అన్నాను, కానీ అడ్డు చెప్పకపోతే ఆపకపోతే కింద స్థాయిలో రెచ్చిపోవడం జరిగిపోతూనే ఉంది. ఈ రెచ్చిపోతే రేపొద్దున కూడా ఎవరు అదుపు చేయలేరు. ఇక్కడ పోలీస్ పర్ఫెక్ట్గా ఉండాలా, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఘర్షణలు సృష్టించడానికి వీలు లేదని ఆపాలా. తప్పు జరిగితే నీకు ఏదన్నా కనుక అన్యాయం జరుగుంటే కేసు పెట్టు, కంప్లైంట్ పెట్టు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం తప్పించి నువ్వు ఇట్లా చేయడానికి వీలు లేదని చెప్పాలి. కానీ హింస జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే రేపు మళ్ళీ హింస జరిగితే ఇవాళ తన్నినోళ్ళు రేపు తన్నులు తింటారు, ఇవాళ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు రేపు పొద్దున ఆస్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల నష్టపోయేది సామాన్యుడు, అటు కార్యకర్త ఇటు కార్యకర్త. ఇలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని తను మాట్లాడుతూ వచ్చారు.